రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ముఖ్యంగా టీచర్స్ డే। ఈ టీచర్స్ డే రోజున నా శిష్యులు అయినటువంటి ముఖ్యంగా రాజు అయితేనేమి అటు తర్వాత ప్రకాష్ అయితేనేమి ఇతర శిష్యులు నాకు ఘనంగా సన్మానం చేశారు। గురువులు పూజిస్తే గురువులను వేడుకుంటే గురువుల యొక్క మన్ననలు పొందితే మా భవిష్యత్తు సుఖంగా ఉంటుంది అనేది అది కొంతమంది విద్యార్థులకే గురువుల గుర్తింపు ఉంటుంది। అందులో భాగంగా ఈరోజు మహోన్నతమైన రోజు అని నేను భావిస్తూ ఉన్నా। నేను గత 16 ఏళ్లుగా లెక్చర్గా ఎకనామిక్స్ లెక్చర్గా పని చేశా। గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పార్ట్ టైం దాదాపు ఒక 6 ఏళ్లుగా పనిచేశా ఇంటర్మీడియట్ లో। అటు తర్వాత డిగ్రీ కళాశాలలో పనిచేశా। అటు తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో కూడా నేను ఎకనామిక్స్ డీల్ చేశా సబ్జెక్టును। ఈ విధంగా నేను గతంలో 16 ఏళ్ళు ఎకనామిక్స్ లెక్చర్ గా పని చేస్తూ మరోవైపు ఈనాడు రిపోర్టర్ గా పని చేస్తూ నేను ఇన్ని ఏళ్లుగా ఒకవైపు లెక్చర్ మరోవైపు జర్నలిస్ట్ గా పని చేశా। అయితే ఈ సెప్టెంబర్ 5న నా కుటుంబంలోని శిష్యులు మమ్మల్ని గుర్తించి లెక్చర్ రమణ వల్లపు రమణను ఆ తర్వాత సుబ్బరాయుడిని ఆ తర్వాత నన్ను ఘనంగా సన్మానించారు పులివెందులలోని వెంకటేశ్వర దేవాలయంలో। వాళ్ళు ఘనంగా సన్మానించడంతో పాటు వాళ్ళని మా శిష్యులను గురువులు అంతా కూడా ఆశీర్వదించడం జరిగింది అన్నది ఈ చిన్న వీడియో చూడండి। ఈ వీడియోలో ఇలా భారత 10వ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మా పూర్వ విద్యార్థులు ఈరోజు అనగా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి గురువులైనటువంటి మమ్మల్ని ఆహ్వానించి ఈ విధంగా ఈ గురు పూజోత్సవాన్ని జరిపించారు। ముఖ్యంగా 2002 సంవత్సరం విద్యార్థులు జస్ట్ అప్పుడే నేను అది బాయ్స్ కాలేజ్ నుంచి పిల్లలకు వచ్చాను। ఆ విద్యార్థులు ఈరోజు ఈ యొక్క గురు పూజోత్సవ సందర్భంగా ఈ యొక్క పరిస్థితి వివరించారు। కాబట్టి నేను ఆ విద్యార్థులకు మనసా వాచ కర్మ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। అప్పట్లో పనిచేసినటువంటి లెక్చరర్లు కృష్ణయ్య ఎకనామిక్స్ లెక్చరర్లు, తర్వాత సుబ్బరాయుడు హిస్టరీ లెక్చరర్లు వీరందరూ కలిసి ఈ యొక్క ఉత్సవంలో
పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.